హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, సంవత్సర కాలంగా జీతాలు లేక అవస్థలు పడుతున్నటువంటి ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పిందండి ప్రభుత్వము. సదరు ఉద్యోగులకు జీతాలు విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. దాంతో పాటుగా అధికారికంగా ఒక ప్రకటన కూడా ఈ మేరకు విడుదల చేశారు. ఇక ఏపీ జేఎల్ఐ లోన్ అమౌంట్ జమ అవుతుందా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పెండింగ్ బిల్లు కొన్ని జమ అవుతున్నాయి. తర్వాత ఏపీ జేఎల్ఐ గురించి తెలుసుకుందాము. ఇటీవలే రిటైర్ అయినటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్ జమ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ట్రెజరీల పరిధిలో వివిధ రకాల పెండింగ్ బిల్లు గత 2-3 రోజుల నుంచి అయితే జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. ఇక ఇప్పటికే జమైన పెండింగ్ బిల్లుల లిస్ట్ చూసుకున్నట్లయితే మనకు పెన్షనర్ల గ్రాట్యుటీ బిల్లులు జమ అవుతున్నాయి. అలాగే కమ్యుటేషన్ అమౌంట్ బిల్లులు జమ అవుతున్నాయి. జీఐఎస్ అమౌంట్ బిల్లులు జమ అవుతున్నాయి. ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మొదలైన బిల్లులు అయితే జమ అవుతున్నాయి. గత 2-3 రోజుల నుంచి జమ అయినటువంటి ట్రెజరీల వివరాల విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళము, కొవ్వూరు, రాజోలు, నంద్యాల, నెల్లూరు, రైల్వే కోడూరు, కుప్పము, చింతలపూడి, సీతమ్మధార, ఏలూరు, పార్వతీపురము, విజయవాడ వెస్టు మొదలైనవి ట్రెజరీలలో పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయి. ఏపీ జీఎల్ఐ క్లోజర్స్ లోన్స్‌కు సంబంధిత కార్యాలయం వారు బిల్లులు వెరిఫై చేయడంలో సమయం పడుతుందని అయితే చెప్తున్నారు. కానీ ఇప్పటికే సీఎఫ్ఎంఎస్‌కు సబ్మిట్ చేయబడిన అప్లికేషన్‌లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నిటిని వెరిఫై చేయాలంటున్నారు. ఏపీజీఎల్ఐ చందాదారులలో ఏ ఒక్కరి అకౌంట్‌లో కూడా ఇంతవరకు జేపీజీఎల్ఐ అమౌంట్ జమ కాలేదు. లోన్లు అయితేనేమి, మెచ్యూరిటీ క్లెయిమ్స్ అయితేనేమి. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత బాగోలేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రకటించడానికి ఆలోచన చేయవలసి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి ఉద్యోగులు సానుకూలత తెలిపి నిదానంగా వారికి రావాల్సినటువంటి బకాయిలను రాబట్టుకోగలగాలి. వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సినటువంటి జెడ్పీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్‌ల బకాయిలకు సంబంధించినటువంటి వివరాలు సంబంధిత శాఖల నుంచి ఇటీవలే తెప్పించుకుంది. అయితే ఆ లెక్కలు కేవలం ఎంత బకాయిలున్నాయి అనే వివరాల కోసమేనా? లేదంటే కొంత అమౌంట్ అయినా విడుదల చేయడానికి అనే విషయం మరి కొద్ది రోజుల్లో అయితే మనకు తెలియనుంది. ఇటీవల మన సంఘ నాయకులు, సంబంధిత అధికారులు కలిసినప్పుడు వారు కొంత సానుకూలకంగానే మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యత ద్వారానే ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టుకోగలిగితే మంచిది అని చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆత్మకూరు, అనంతపురం ఎస్టీఓ గారి పరిధిలో కొన్ని పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. తిరుపతి ఎస్టీఓ గారి పరిధిలో పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు జమ. విశాఖపట్నం సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు కొన్ని జమ అవుతున్నాయి. అలాగే విద్యాశాఖ నందు టీచర్స్ ట్రైనింగ్ సంబంధిత పెండింగ్ బిల్లు కూడా జమ అవుతున్నాయి. ఇంకా ఏపీజీఎల్ఐ అమౌంట్ పెంపుదల ఎన్హాన్స్ చేసిన వారు బాండ్లు అప్లై చేసుకున్న దానికి నిధి ఏపీసీఎఫ్ఎఫ్ఎస్ఎస్ ఎంప్లాయీస్ ఇండివిజువల్ లాగిన్ నందు అయితే 17 నవంబర్ 2024 తేదీన తిరిగి టేల్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ మనం ఇమేజ్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో, అదేవిధంగా మనకు ఏపీజీఎల్ఐ ప్రీమియం ఎన్హాన్స్ చేసుకున్న వారికి బాండ్స్ అప్లై చేసుకోవడానికి వ్యక్తిగత లాగిన్‌లో ఏ సంవత్సరంలో, ఏ నెలలో ఎన్హాన్స్ చేసుకున్నారో అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కావున ఉపాధ్యాయ మిత్రులు వారి యొక్క వ్యక్తిగత లాగిన్ నందు బాండ్స్ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత డీటీఓ గారు లాగిన్‌లో అప్రూవల్ చేస్తే ఆ బాండ్స్ అనేవి మనకు డౌన్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్‌లకు సంబంధించి డీఏ, డీఆర్ అరియర్స్‌లో కదలిక వచ్చినట్లు తాజా సమాచారము. అతి త్వరలో 2 ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించిన డీఏ అరియర్స్ అయితే జమ అవుతున్నట్టు సమాచారం అండి. జెడ్పీపీఎఫ్ సైట్‌లో ప్రస్తుతానికి 8 జిల్లాల జెడ్పీపీఎఫ్ స్లిప్పులు అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, అప్డేట్ చేయబడిన మిగతావి త్వరలోనే అప్డేట్ చేయబడతాయని అయితే తాజా సమాచారము.
ఇక ప్రతి ఉద్యోగి ఏపీజీఎల్ఐ ప్రీమియం అకౌంట్ తన యొక్క బేసిక్ పే ఆధారంగా నిర్దేశించిన స్లాబ్ రేట్ ప్రకారం తప్పనిసరిగా జీతం నుంచి అయితే డిడక్ట్ చేయవలెను. మన బేసిక్ పేకి నిర్ధారించినటువంటి స్లాబ్ రేటు 800. ఈ 800కు తగ్గకుండా ఎంతైనా ఉండవచ్చు. బేసిక్ పేలో 15% లోపలే. ఉద్యోగి తాను స్వచ్ఛందంగా ఏపీజీఎల్ఐ ప్రీమియం అమౌంట్‌ను తన యొక్క బేసిక్ పేకి 15% మించకుండా పెంచుకోవచ్చు. ఇది ఉద్యోగి యొక్క ఇష్టం అన్నమాట. కంపల్సరీ అని ఏమీ కాదు. అనగా మనము మన యొక్క బేసిక్ పే అనేది రూ. 23,780 అనుకున్నట్లయితే అందులో 15% అంటే రూ. 3,567కు మించకుండా ఏపీజీఎల్ఐ అమౌంట్‌ను ఎన్హాన్స్ చేసుకున్నట్టుకు అవకాశం అయితే ఉంది. ఉద్యోగి తన యొక్క ఏపీజీఎల్ఐ ప్రీమియంను బేసిక్ పేలో 8% కంటే ఎక్కువ అమౌంట్ ప్రీమియంగా చెల్లించాలంటే తప్పనిసరిగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి పొందినటువంటి గుడ్ హెల్త్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. అలాగే మన బేసిక్ పే అయినటువంటి 23,780లో 8% అంటే రూ. 1,902 అమౌంట్ కంటే ఎక్కువగా ఏపీజీఎల్ఐ ప్రీమియంగా పెంచుకోవాలి అనుకున్నట్లయితే నిధి పోర్టల్‌లో గుడ్ హెల్త్ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయవలెను. అలాగే రూ. 1,902 లోపు అయితే సర్టిఫికేటు అవసరం లేదు. కొన్ని అరియర్ బిల్స్ జమ అవుతున్నాయండి. అన్ని రకాల లీవ్స్, సాలరీ బిల్స్, ఇంక్రిమెంట్ అరియర్స్, తదితర అరియర్ బిల్లు మరియు సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించినటువంటి అమౌంట్స్ ఈరోజు జమ అయినాయి. సరెండర్ లీవ్ బిల్లులకు సంబంధించి ఇంకా ఎక్కడ గాని జమ కాలేదు. ఎస్ఎల్స్‌కు ఇంకా చాలా సమయం పడుతుందనైతే చెప్తున్నారు. సో, సీఎఫ్ఎంఎకి సంబంధించి కొన్ని అంశాలండి. పే స్లిప్స్ అనేవి 30 రోజులు ఉన్నటువంటి నెలలో 28వ తేదీ రాత్రి, 31 రోజు ఉన్న నెలలో 29వ తేదీ రాత్రి తర్వాత పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్స్ అప్‌లోడ్ చేయబడతాయి. సో, పెన్షన్ అందరూ కూడా మీ యొక్క పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో ఎర్నింగ్స్, డిడక్ట్స్ అయితే తప్పకుండా ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి లిస్ట్ చూసుకున్నట్లయితే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, అలాగే హెల్త్ డిపార్ట్‌మెంట్ తదితర డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఎస్ఎల్స్, టీఎస్. ఇక డీఏ, డీఆర్ వాస్తవ పరిస్థితి. డీఏ మరియు డీఆర్ అరియర్స్ 18 నెలల చెల్లింపులు జరగాలండి. మొదటి వాయిదా 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు జరగాలి. మొదటి వాయిదా వచ్చేసి సెప్టెంబర్ 2023 చెల్లింపు జరగలేదు. డిసెంబర్ 2023లో రెండో వాయిదా చెల్లింపు అయితే జరగలేదు. మార్చి 2024లో మూడో వాయిదాగా అరియర్స్ చెల్లించబడతాయని చెప్పేసి జీవోను జారీ చేయడం జరిగింది. కానీ ఇందులో ఒక్క అరియర్ కూడా చెల్లించలేదన్నమాట. పీఆర్సీ బకాయిల విషయానికి వచ్చినట్లయితే 11వ పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలను క్వార్టర్లీ వన్స్‌గా 4 సంవత్సరాల్లో చెల్లింపులు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. 2024లో 10%, 25లో 20%, 26లో 30%, 27లో 40% చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇందులో 2010కి సంబంధించినటువంటి 10%కి సంబంధించినటువంటి అమౌంట్ బిల్లులైతే ఇంకా పెండింగ్ బిల్లులను జమ చేయాల్సి ఉంది. ఇక పెన్షనర్లకు పీఆర్సీ అరియర్స్ జీవో నంబర్ 106 ప్రకారంగా 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. కానీ జరగలేదు. పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లులకు జీవో ఇచ్చినప్పటికీ అమలు కాకపోయేసరికి పెన్షనర్లు నిరాశ చెందారు. డీఏ, డీఆర్ అరియర్స్ గత 4, 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా జమ కాలేదు. సో, ఇంకా పెండింగ్ బిల్లుల లిస్ట్ చూసుకున్నట్లయితే ఏపీ ఎంప్లాయీస్ ఎస్ఎల్స్, పెన్షనర్ల డీఆర్, 11 పీఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్, టీఏ బిల్స్, ఇతర బిల్స్, టీఏ బిల్స్ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారు గౌరవ సీఎం గారికి శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష తర్వాత ఐఆర్, డీఏ బకాయిలపై నిర్ణయం అయితే తీసుకొని రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు.